పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ముందు ప్రేమైనటువంటి వారులారా, తిరిగి మరొక చిన్న భాగము ద్వారా సమయంలో మీ ముందుకు వస్తుంటున్నాను. అదేమనగా, యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు అనేటువంటిది చాలామంది అభిప్రాయం ఉంది. ఎందుకు యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు అని ప్రకటిస్తున్నారు? ముఖ్యంగా సిరాజ్ రెహమాన్ గారు కానీ, యుఐఆర్సి సెఫీ ప్రెసిడెంట్ గారైన సెఫీ గారు కానీ, యేసు సిలువ వేయబడను లేదు, ఆయన సిలువపైకి ఎక్కించను లేదు, సిలువ వేయబడను లేదు, సిలువపైకి ఎక్కించను లేదు, నిశ్చయముగా వారు ఆయనను చంపను లేదు అన్నటువంటి విధానాన్ని ఈ సభ్య సమాజానికి, మరి ఇస్లామీ సహోదరులకు, క్రైస్తవ సహోదరులకు ఒక తప్పుడు సంకేతాన్ని అందిస్తున్నారు అన్నదే నా అభిప్రాయము. మీరు గమనించగలిగినట్లయితే నా దగ్గర ఉన్నటువంటి ఈ ఖురాన్ గ్రంథంలో సూర 4 157 158 ఆయత్తులలో చూస్తే, సూర 4 157 158 ఆయత్తులో ఇలా రాయబడింది. ఆ మాటలు ఒకసారి మనము పరిశీలన చేస్తాం. సూర 4 157 158లో ఇలా రాశారు: మేము మసీహ మిరియాం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపము అని అన్నారు. వాస్తవానికి వారు ఆయనను చంపను లేదు, సిలువపైకి ఎక్కించను లేదు. కానీ ఆ విషయంలో వారు భ్రమకు గురి చేయబడ్డారు అన్నటువంటి మాట ఈ సూర 4లో 157 158 లేఖల ఆయతులలో రాయబడింది. కాబట్టి అది నిజమే, అది సత్యమా అనేది మనం గమనిస్తే, క్రైస్తవ సహోదరులు ఖురాన్ గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత మాత్రమును లేదు. ఒకటి. రెండవదిగా గమనిస్తే, యేసుక్రీస్తు తదనంతరం 600 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఖురాన్ గురించి ఇస్లామీ సహోదరులు ఇది అంతిమ దైవ గ్రంథమని, మరియు మహమ్మద్ గారి గురించి, సల్లల్లాహు సలాం గారి గురించి అంతిమ దైవ ప్రవక్త అనియు వారు ప్రకటిస్తున్నారు. అయితే ఒకవేళ వారు ప్రకటించుకోవడము నేను తప్పనడం లేదు, అంతిమ దైవ గ్రంథమని ప్రకటించుకోవడము నేను దేమి తప్పనాల్సిన అవసరం నాకు లేదు. అలాగున మహమ్మద్ సల్లల్లాహు సలాం గారు అంతిమ దైవ ప్రవక్త అని ప్రకటించుకోవడము నేనేమీ తప్పు అనడం లేదు. కానీ వారి ఖురాన్ గ్రంథాన్ని గూర్చి, వారి ప్రవక్త గూర్చి వారు ప్రకటించుకోకుండా సత్యవేద గ్రంథమైన బైబిల్ జోలికి వస్తూ, బైబిల్లో ఉన్నటువంటి యేసు సిలువ వేయబడలేదని, ఆయన చంపబడలేదని, వారు బోధించే బోధనలు సరైనవి కాదు అని ఖండిస్తుంటున్నాను యేసుక్రీస్తు నామములో ఒక క్రైస్తవుడిగా. ఎందుకంటే వారి ఖురాన్ గ్రంథమును గురించి, వారి మహమ్మద్ ప్రవక్తను గురించి ఒప్పుగా కానీ తప్పుగా కానీ చెప్పాల్సినటువంటి అవసరత ఏ క్రైస్తవుడికి లేదు. అయితే మరి ఎందుకు ఇస్లామీ వారు ఖురాన్ గురించి మీరు గమనించండి. ఇస్లామీ సహోదరులారా, భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరులారా, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి నా మిత్రులారా, స్నేహితులారా, సహోదరులారా, మీ అందరికీ విఘ్నులైన వారికి నేను యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్న విషయం ఏంటంటే, వారు ఖురాన్ గురించి, మహమ్మద్ గారిని గురించి బోధించుకునే బోధనలు కనుక మనం గమనిస్తే అసలు అవి కనపడవు. ఎంతసేపు ఉన్నా వారు సత్యవేద గ్రంథమైన బైబిల్ గురించి యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసుక్రీస్తు సిలువ వేయబడలేదని,
యేసుక్రీస్తు ప్రవక్త అని, యేసుక్రీస్తు మిరియాం కుమారుడని ఇలాగన బోధిస్తున్నారే తప్ప ఇస్లామీ సహోదరులకి, ప్రపంచ మానవ కోటికి అల్లాహే దేవుడని, మహమ్మద్ ప్రవక్తనే నమ్మాలని ఖురాన్ గ్రంథంలో నుండి, హదీస్ గ్రంథాల నుంచి బోధించే బోధనలు చాలా తక్కువ అండి. వాటిని విరాళ్ళ మీద లెక్క పెట్టచ్చు. మరి ఖురాన్ గురించి, అల్లాహ్ని గురించి బోధించుకోవాలి. హదీస్ గ్రంథాల గురించి, మహమ్మద్ ప్రవక్త గారి గురించి బోధించుకోకుండా బైబిల్ గురించి బోధిస్తూ, బైబిల్ యొక్క ఉన్నటువంటి యేసుక్రీస్తుని గురించి బోధించవలసిన అవసరం ఎందుకు ఉంది వారికి? సరే బోధిస్తున్నారు అనుకుందాం, సరైనది ఏమైనా బోధిస్తున్నారా? తప్పుడు ఆలోచనలు, తప్పుడు అభిప్రాయము, తప్పుడు సంకేతాలు ఇస్లామీ వారికి, యేసుక్రీస్తుని నమ్మినటువంటి క్రైస్తవులకి, ప్రపంచ మానవ కోటికి వాడు తప్పుడు బోధలు చేస్తున్నారు. వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు, సత్యవేద గ్రంథాన్ని వక్రీకరిస్తున్నారు అనేటువంటిది నా అభిప్రాయము. యేసుక్రీస్తు నామంలో ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదండి, గమనించవలసినటువంటి విషయం మరొకటి ఉన్నది. అదేంటంటే మహమ్మద్ ప్రవక్త గారి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఎక్కడికి వస్తుందో తెలుసా? మీ బైబిల్ గ్రంథంలోనే ఉంది, మా మహమ్మద్ ప్రవక్తను గురించి రాయబడింది అని చెప్తున్నారు. మీరు ఆలోచించండి. విఘ్నులకి, వక్తలకి చేతులు జోడించి నమస్కరించి ఈ విషయాన్ని నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, వారి మహమ్మద్ ప్రవక్తను గురించి చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కడ ప్రామాణికంగా తీస్తున్నారు? బైబిలే ప్రామాణికము, బైబిల్లో లేఖనాలు రాయబడ్డాయి అని బోధిస్తున్నారు. మరి అలాంటప్పుడు మహమ్మద్ ప్రవక్త గారి గురించి బోధించినప్పుడు బైబిల్ అవసరమైనప్పుడు, మరి బైబిల్లో యేసుక్రీస్తు దేవుని కుమారుని బోధించినప్పుడు ఎందుకు నమ్మరు? మరి బైబిల్లో యేసుక్రీస్తు సిలువ వేయబడి తిరిగి లేచాడని ఎందుకు నమ్మరు? మరి బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అన్నటువంటిది ఎందుకు నమ్మరు? ఒకటి మాత్రం నమ్ముతున్నారు, రెండు నమ్మడం లేదు, రెండు నమ్ముతున్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని బైబిల్ ఉంటే నమ్మరు, యేసుక్రీస్తు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడంటే నమ్మరు. కానీ రెండు మాత్రం నమ్ముతారు. ఒకటి మహమ్మద్ ప్రవక్తను గురించి చెప్పాలంటే మీ బైబిల్లో ఉంది అని నమ్ముతారు. రెండవది యేసుక్రీస్తు దేవుడు కాదు ప్రవక్త అని చెప్పాలనుకున్నప్పుడు మాత్రం మళ్ళీ బైబిల్ని చూపిస్తున్నారు. చూసారండి ఎంత దురభిప్రాయము, దుష్ట స్వభావం కలిగి ఉన్నారో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. మరి అన్ని విషయాల్లో బైబిల్ చెప్పింది నమ్మాలి కదా. దేవుని కుమారుడు అని చెప్పినా నమ్మాలా, ఆయన సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచాడని నమ్మాలి. ఆయన మరి ఈ రెండు నమ్మనప్పుడు మరి ఆయన ప్రవక్త అని ఎందుకు నమ్ముతున్నారు? మీ బైబిల్ అనేది చూపిస్తామని ఎందుకు అంటున్నారు? రెండవది ఆయన సిలువ వేయబడలేదు, తిరిగి లేపబడలేదు అని ఎందుకు మీ బైబిల్ నమ్మడం లేదు? ఒకసారి ఆలోచించండి. అంటే వారికి అవసరమైనప్పుడు బైబిల్లో కోట్ చేస్తారు, వారికి ఎక్కడ చరిత్రల ఆధారాలు లేవు అప్పుడు బైబిల్ దగ్గరకు వస్తారు. వారికి ఖురాన్లో ఆధారం ఉంది కనుక ఈ సూరా 4, 157, 158 ఆయతులలో ఇలా ఒక్క చోటనే ఉంది బైబిల్. ఖురాన్లో ఒక్క చోట ఉన్న మాటను పట్టుకొని అప్పుడేమో ఖురాన్ని కోట్ చేస్తారు, ఆయన సిలువ వేయబడలేదు, చంపబడలేదు అని. మరి బైబిల్ ఎన్నోసార్లు ఎన్నో చోట ఆయన సిలువ వేయబడ్డాడు, చంపబడ్డాడు, తిరిగి లేచాడని ప్రవచనాలలో ఉంది, సువార్తలలో ఉంది. మరి అనేకులు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. ఆయన బ్రతుకున్నప్పుడే నేను పాపల చేతకు అప్పగించబడుతున్నాను, నన్ను సిలువ వేసి చంపుతారు, నేను తిరిగి 3వ దినం లేస్తాను అని ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పారు. దాని నమ్మరు మళ్ళీ. అంటే ఎలాంటి తప్పుడు సంకేతాలు ఈ సమాజానికి అందిస్తున్నారో విఘ్నులైన వారికి, వక్తలైనటువంటి వారికి నేను తెలియజేస్తున్నాను. చూడండి ఆ బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు ఏమున్నాయో ఒక్కసారి మనం చూస్తాం, ఒక్కసారి మనము పరిశీలన చేస్తాం. చూడండి, యేసుక్రీస్తు ఇంకా శరీరధారిగా రాకమునిపే ఆయన గురించి ప్రవచనము యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 10వ వచనం, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యేసుక్రీస్తుని నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమాయెను అని ఇక్కడ రాయబడింది. ఇది ప్రవచనం. యేసుక్రీస్తు శరీరధారిగా రాకమునిపే ఆయనను గురించి తండ్రి అయిన దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో ఈ ప్రవచనాలు చెప్తున్నాయండి. దీని వాక్య భాగంలో మనం గమనిస్తే ఈ వాక్యంలోని సంగతులను మనం ధ్యానించడానికి ముందు యెషయా గ్రంథం గురించి కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకొని రావాలని
ప్రభు పేరట ప్రేరేపించబడుతున్నాను. యెషయా అనే ఈ గ్రంథము క్రీస్తు పూర్వము 700 లేక 750 సంవత్సరాల కాలంలో వ్రాయబడిందని వ్యాఖ్యానకర్తల అభిప్రాయము. 66 అధ్యాయాలు కలిగిన ఈ యెషయా గ్రంథములో 1291 వచనము రాయబడింది. యెషయా దాదాపుగా ఇంచుమించు 40 సంవత్సరాలు ఆయన ప్రవక్తగా ఉన్నాడు. అది 4 రాజుల కాలంలో ఉజ్జియా, ఏతాము, ఆహాజు, హిజ్కియా ఈ 4 రాజుల కాలంలో ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఈ యెషయా యూదా రాజైన యోవాషు మనమడుగా పరిగణించబడుతున్నాడు. అంటే ఆయన రాజవంశంలో పుట్టినటువంటి ప్రవక్త, పెద్ద ప్రవక్తలలో మొదటివాడు ఈయన. అంత మాత్రమే కాదు, యెషయా అనగా యెహోవా రక్షణ లేక యెహోవా రక్షించువాడని అర్థమిస్తూ ఉంది. ముఖ్యాంశము యెహోవాయే. ఇది ముఖ్యాంశం ఏంటంటే రక్షణను గురించి బోధిస్తూ ఉంది. ఈ గ్రంథకర్త యెషయానే. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే బైబిల్ అంతట్లో 66 గ్రంథాలు ఉన్నాయి కనుక ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. మరి అయితే బైబిల్లో యేసుక్రీస్తు జననము, పరిచర్య, మరణము, పునరుత్థానము, రెండో రాకడ గురించి బోధిస్తున్నాయి. అలాగే యెషయా గ్రంథం కూడా యేసుక్రీస్తు మొదటి రాకడ గురించి బోధిస్తుంది. 53 అధ్యాయము, 34 అధ్యాయము రెండవ రాకడను గురించి బోధిస్తూ ఉంది. బైబిల్ని 2 భాగాలుగా విభాగించినట్టు యెషయా గ్రంథాన్ని కూడా 2 భాగాలకు విభాగించవచ్చు. 39 అధ్యాయాల వరకు తీర్పుని గురించి బోధిస్తుంది. 40 అధ్యాయం నుంచి 66 అధ్యాయం వరకు మెస్సయ్య వస్తాడు, కృప చూపుతాడు అని బోధిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, ఇలాగనే చెప్పుకుంటూ పోతే ఇంకా అనేకమైనటువంటి సంగతులు యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాలన్నీ నేనేమి ఎక్కువగా ప్రస్తావించడం లేదు, కానీ మన వాక్య భాగం దగ్గరికి మనం వెళ్తాం. కారణం ఏంటంటే యెషయా యేసుక్రీస్తు అంటే ఈ ప్రవచన వాక్యంలో యేసుక్రీస్తు సిలువ వేయబడతాడు అన్నటువంటి మాటలు తెలియజేస్తూ ఉంది, సూచిస్తూ ఉంది. కనుక ప్రవచనం చూపిస్తూ ఉంది ఏమని? ఆయన నలగొట్టబడుటకు, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అంటే ఇక్కడ యెహోవా అనగా తండ్రి అని మనం భావిస్తాం. దేవుడు అనే ఆలోచన యేసుక్రీస్తు నలగొట్టబడడానికి తండ్రికి ఇష్టమైంది అన్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. ఇదొక ప్రవచనం. రెండవదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూస్తే 40వ వచనంలో ఇలా రాయబడింది. 12వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే మత్తయి సువార్తలో చూడు ఏమని రాయబడిందంటే, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. అంటే ఇక్కడ మరణాన్ని, సమాధి చేయబడినటువంటి అనుభవాన్ని ఈ వాక్య భాగము చూపిస్తుంది. అంటే సిలువ వేయబడి చనిపోయిన తర్వాత ఆయన భూమి గర్భములో 3 రాత్రింబగళ్ళు ఉంటాడు అన్నటువంటి మాటను ఇక్కడ ప్రవచనము చూపిస్తుంది. మూడవదిగా చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 21వ వచనం, 26వ అధ్యాయంలో 21వ వచనం ఏమని చెప్తుందంటే, 26వ అధ్యాయంలో 21వ వచనము, వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. కాబట్టి 38వ వచనంలో కూడా మనం చదువుతాం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని వారితో చెప్పెను. 45వ వచనంలో చూస్తే, అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇంకా నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చినది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అన్నటువంటి మాట ప్రవచనము ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 4వదిగా చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 22వ వచనము, 26వ వచనం, 35వ వచనాన్ని కూడా చూస్తాం. 22వ వచనం చూడండి, 27వ అధ్యాయంలో,
అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. కాబట్టి సిలువ వేయడామని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 26వ వచనాన్ని కూడా చదువుదాం. అప్పుడతడు వారి కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాల చేత కొట్టించి సిలువ వేయని అప్పగించెను. 35వ వచనంలో కూడా చదువుతామండి. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రమును పంచుకొనిరి. కాబట్టి సిలువ వేసిరి అనడానికి ఆధారాలు ఉన్నాయి. 5వదిగా చూస్తే 27వ అధ్యాయంలో 40వ వచనం నుండి 42వ వచనం 44వ వచనం కూడా చూస్తాం. దేవాలయమును పడగొట్టు, 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనమని, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచూ ఆయనను దూషించిరి. అంటే సిలువ వేసినట్టుగా కూడా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. 42లో చదువుదాం. వీడు ఇతరులను రక్షించును, తను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుమనిరి. 44లో చూస్తే ఆయనతో కూడా సిలువ వేయబడిన 2 బందిపోటు దొంగలను అలాగనే ఆయన నిందించిరి. కాబట్టి బైబిల్ ఎన్ని చోట్ల సిలువ వేయబడక మునుపు వేస్తారని రాయబడింది. శరీరధారికి ఉన్న దినాల్లోనే అప్పగించబడతాడు, వారు సిలువ వేస్తారని రాయబడుతుంది. అనేకులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. 6వదిగా చూస్తే 27వ అధ్యాయం మత్తయి సువార్త 57, 58, 59, 60 వచనాలలో చూస్తే ఇలా రాయబడింది. యేసు శిష్యుడు గారున్న అరిమత్త యోసేపను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగక పిలాతు దాన్ని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. సిలువ వేయకబడకపోతే, శిల మీద మరణము చెందకపోతే దేహముని ఇమ్మని ఎందుకు అడుగుతున్నాడు? విఘ్నులైన వారు, వక్తలైన వారు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తున్నాను. ఖురాను గ్రంథములో సూర 4, 157, 158 ఆయతులలో ఉన్న ఒక్క చోట ఉన్న వాక్య భాగాన్ని పట్టుకొని ఎన్నిసార్లు డిబేట్ చేస్తున్నారు. యేసు సిలువ వేయబడలేదు, యేసు సిలువ వేయబడలేదు. దీని అర్థం ఏంటంటే, ఇన్నిసార్లు అది తప్పు అంటున్నారంటే అది ఒప్పు కాబట్టి అన్నిసార్లు ఒక్కి నొక్కాలిస్తున్నారని దాని అర్థం. దేనికైతే భయపడుతున్నారో అది కాదని ప్రూఫ్ చేయాలనుకుంటున్నారు. అది సత్యం కాబట్టి అన్నిసార్లు ప్రూఫ్ చేయాలనుకుంటారు. అది సత్యం కాకపోతే అన్నిసార్లు ప్రూఫ్ చేయాల్సి డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. వాస్తవికంగా ఒకే ఒక చోట రాయబడింది ఖురాన్లో, సూర 4, 157, 108 ఆయతులలో. కానీ బైబిల్ గ్రంథంలో ఎన్ని ఆధారాలు ఉన్నాయి, ఎందుకు నమ్మడం లేదు? మరి ఒక చోట ఉంది సత్యమైనది అందమా, ఇన్ని చోట్ల రాయబడింది సత్యమా? ఇదేమైనా ఖురాన్ తర్వాత వచ్చిందా? ఖురాన్లో లేదు కాబట్టి బైబిల్ ఉందని ప్రూఫ్ చేసుకుంటున్నారు. తప్పుడు గ్రంథం అని తప్పు రాసుకున్నారనడానికి ఖురాన్ కంటే ముందు 600 సంవత్సరాలకు ముందున్న యేసుక్రీస్తు యొక్క చరిత్రని అవమానపరిచి అవహేళన చేసి అది తప్పుడు గ్రంథమని, తప్పుడు జీవితమని యేసుక్రీస్తుని గురించి తప్పుగా నిరూపించి మహమ్మద్ ప్రవక్త గురించి, ఖురాన్ గురించి సత్యమని ప్రకటించుకోవాలనుకున్నటువంటిది వారి దుష్ట స్వభావము అని దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. అందరిని అనడం లేదండి, నేను ఇస్లామీలను అనడం లేదు, ఖురాన్ గ్రంథాన్ని అనడం లేదు, ప్రవక్తలను అనడం లేదు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి దావా ప్రచారకులను మాత్రమే ఈ మాటల ద్వారా వారికి మాత్రమే ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఇస్లామీ వారందరూ కూడా యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు, చంపబడలేదు, తిరిగి లేపబడలేదంటే ఈ మాటలు వారికి కూడా వర్తిస్తాయి. అలాగే ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి మానవుడు ఎవడైతే యేసు సిలువ వేయబడలేదు, చనిపోయి తిరిగి లేపబడలేదు అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ వాక్యము వర్తిస్తుందని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి సావధానంగా యేసుక్రీస్తు సిలువ వేయబడి చనిపోయి సమాజపడి తిరిగి లేచాడని విఘ్నులైన వారు, భక్తులందరూ, భారత పౌరులు, ప్రపంచంలో ఉన్న నా స్నేహితులు, సహోదరులు, సహోదరులు అందరూ కూడా ఈ నగ్న సత్యాన్ని తెలుసుకోవాలని చేతులు జోడించి మీకు చిత్తగించుచుండగా, విన్నవించుచుండగా మీరు చిత్తగించవాలనని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కనుకనే తప్పుడు అభిప్రాయంలో నుండి నిజమైనటువంటి సత్యాన్ని గ్రహించాలని యేసుక్రీస్తు నామంలో మీ గమనానికి ఈ భాగములను తీసుకొస్తున్నాను.
చూడండి, ఒక్క చోట కాదండి, ఖురాన్లో ఒక చోట రాయబడిన దాన్ని ప్రపంచానికి ఎన్ని పర్యాయములు యేసు సిలువ వేయబడలేదని డిబేట్లు చేస్తారండి? ఎన్నిసార్లు డిబేట్ చేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి. వలీ అబ్దుల్లా గారేమో ప్రవీణ్ పగడాల గారి విషయంలో, మరి సెఫీ గారేమో విజయ్ కుమార్ గారి విషయంలో, అలాగున అనేకుల సహోదరులతో, జాన్ రాజ్ గారితో ఎన్నిసార్లు డిబేట్లు చేస్తారు? ఎందుకు ఇన్ని డిబేట్లు చేస్తున్నారు? ఎందుకింత సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు? ఎందుకింత డబ్బు వృధా చేస్తున్నారు? కారణం ఏంటో తెలుసా? ఎలాగైనా యేసు సిలువ వేయబడలేదని ప్రూఫ్ చేయాలనుకుంటున్నారండి. ఎన్నిసార్లు డిబేట్ చేసినా యేసుక్రీస్తు సిలువ వేయబడలేదని ఎవ్వరు కూడా నిరూపించలేరు. ఎందుకో తెలుసా అండి? యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని ప్రవచనాలు చెప్తున్నాయి. యేసుక్రీస్తు సిలువ వేయబడతాడని శరీరధారిగా దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. యేసుక్రీస్తు సిలువ వేయబడుతున్నాడని అనేకులు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. సువార్తికులు రాస్తూ వచ్చారు ఆ విషయాలని. ఎన్నో చోట్ల బైబిల్ ఆధారాలు ఉన్నాయి. అది మాత్రమే కాదు, అరిమత్తయి యేసేపు అంటున్నాడు, ఆ శవాన్ని నాకు ఇవ్వండి అని. అంటే సిలువ వేస్తాడని వేయలేదని. చూడు, బైబిల్ మనం గమనిస్తే, బైబిల్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అంటున్నారు, 6వదిగా మనం చూస్తున్నాం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 57వ వచనంలో అంటున్నాడు, పిలాతు దగ్గరకు వచ్చి యేసు దేహము తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగించును. సిలువ వేయబడి సిలువ మీద చనిపోయాడు కనుకనే ఆ దేహాన్ని అరిమత్తయి యోసేపు అడుగుతూ ఉంటున్నట్టుగా చూస్తున్నాం. 58లో చూస్తే, 59-60లో చూస్తే, యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. కాబట్టి యేసుక్రీస్తు శిలువ పైన చనిపోకపోతే, ఆయన శిలువ పైన చనిపోయాడు, శిలువ వేసాడనడానికి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయనకి ఇరుపక్కల ఇద్దరు బందిపోటు దొంగల మధ్యన కూడా శిలువ వేస్తూ వచ్చారు. పిలాతు అంటున్నాడు, ఇదిగో నేను ఒకరిని విడిపించాలనుకున్నా, అది బరబ్బనా యేసునా అంటే వారంటారు, యేసుని శిలువ వేయండి, పిలాతుని మాకు విడిపించండి అంటున్నారు. అంటే శిలువ వేశారని అర్థమా, వేయలేదని అర్థమా? విఘ్నులైన వారు, భక్తులైన వారు ఈ మాటలను మీరు పరిశీలించాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనంలో చూస్తే, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినముల తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3 దినముల వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులను లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే 2వ వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పి. అంటే వారు నమ్ముతున్నారు, శరీరధారిగా ఉన్న దినాలలో శిల వేసి చనిపోయి సమాజపడి నేను 3వ దినం తిరిగి లేస్తానని చెప్పిన యేసుక్రీస్తు మాటలు వారికి గుర్తొచ్చాయి. కాబట్టి అంటున్నారు, శిలువ వేయబడ్డాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు, ఇప్పుడు సమాధిని భద్రం చేస్తాం కాబట్టి మాకు అధికారాలు ఇమ్మని అడుగుతూ ఉన్నారు. పిలాతు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు. అంటున్నారు చూడండి, అప్పుడు పిలాతు ఏమంటాడు, అయ్యా వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినం తర్వాత నేను లేచదనని చెప్పినది మా జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేస్తాం. ఎంత భద్రం చేస్తే ఆగుతుంది? పెద్ద రాయేసి బొండలు బిగించారంట, ఆగిందా? ఆయన సజీవుడు, మరణం ఆయన ఏం చేయలేదు కనుక సిలువ వేశారు అని చనిపోయి సమాధి చేయబడడానికి ఇవన్నీ లేఖనాలు రుజువుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 65వ వచనంలో ఏమంటున్నాడు పిలాతు, అందుకు పిలాతు, కావలి ఉన్న వారు ఉన్నారు కదా, ఇంకా సరిపోదా? కావలి ఉన్నారు కదా, ఆయన లేస్తాడో లేదో తెలుస్తుంది కదా వారికి అన్నాడు. అయితే వీరేమంటారు తెలుసా, మీరు వెళ్ళి, పిలాతు అంటాడు, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పను. అంటే మీరు చేత కాదని చెప్తున్నాడు ఇక్కడ. ఆ సత్యం పిలాతుకు తెలిసింది.
మీరేం చేసినా సరే, ఎంత భద్రపరిచినా ఆయన మరణను జయించి మూడో దినం లేస్తాడు అని ఇక్కడ పిలాతు చెప్పిన మాటల్లో పరమార్థము దాచబడి ఉంది. అది మనకు అర్థమవుతుందని చెప్తూ ఉంది లేఖనం. కాబట్టి వారు అడిగారు, ఒకవేళ ఆయన సిలువ వేయబడకపోతే, చంపబడకపోతే ఇన్ని లేఖనాలు ఎందుకుంటాయి? వారు అనుకుంటున్నారు ఆయన భ్రమకు గురి చేయబడ్డారు, ఆయన చావను లేదు, సిలువ వేయను లేదు, సిలువపైకి ఎక్కించను లేదు, చావను లేదు. దేవుడే ఆయనను బ్రతుకున్నప్పుడే పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు అని ఖురాన్లో రాయబడిన మాటలు మాకెందుకండి రుద్ది మమ్మల్ని నమ్మించాలని చూస్తారు? మా సత్యవేద గ్రంథములో ఏం రాయబడ్డాయో ఇవి మేము నమ్మితే చాలు. నువ్వు ఖురాన్లో నమ్మినే రాయబడినే నువ్వు నమ్ము, అవసరం అనుకుంటే. మాకు అవసరం లేదు. తప్పుడు సంకేతాలు సమాజానికి ఇవ్వద్దు. ప్రియ సహోదరుడా సెఫీ, ఈ మాటలు నీకే చెప్తున్నాం. నువ్వు వక్తవైతే అయ్యుండొచ్చు, విఘ్నుడు అయితే అయ్యుండొచ్చు, ఈ లోక జ్ఞానం నీ దగ్గర ఎంతో ఉండొచ్చు, కానీ బైబిల్ జ్ఞానం నీకు లేదు అని నీ మాటలు బట్టి అర్థమవుతుంది. ఫజల్ రెహమాన్ గారు, నువ్వు వక్తమై ఉండొచ్చు, మహాజ్ఞానమై ఉండొచ్చు, కానీ బైబిల్ జ్ఞానము మీకు కూడా లేదని మీ బోధనల ద్వారానే నాకు అర్థమవుతుంది. ఎవరైతే యేసు సిలువ వేయబడలేదు, చంపబడలేదు, చనిపోయే సమాజం తిరిగి లేవబడలేదు అంటున్నాడో వారందరికీ ఇవే సాక్ష్యాలు. నీ మాటలు మాకు ఎందుకండి? నీ మాటలు ఈ లోకానికి ఎందుకు నమ్మిస్తావు? ఎందుకు తప్పుడు సంకేతాలు ఇస్తావు? ఎందుకు నమ్మించాలని అబద్ధాన్ని 100 సార్లు చెప్తావు? సిలువ వేయబడలేదు, సిలువ వేయలేదు, డిబేట్ రండి. అవసరమా మాకు? ఇక్కడ లేఖనాలు ఉన్నాయి. లేఖనాలలో సత్యాన్ని గ్రహించు. అక్షరాలు కాదు నువ్వు చూడాల్సింది, లేఖనములో ఉన్న పరమార్థాన్ని గ్రహించు. ఎందుకు బుద్ధిహీనంగా, మూర్ఖంగా ఇంకా డిబేట్లు చేసుకుంటూ తిరుగుతావు, కాలయాత్ర చేస్తావు? దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతారు మీరు. మీ గ్రంథాన్ని గురించి బోధించి ప్రజల్ని మభ్య పెట్టిస్తారు. ఇస్లామీ సహోదరులు, భక్తి గల వారిని ఎందుకు మోసం చేస్తారు? ఎంతకాలం మోసం చేస్తారు? మోసం చేసే మీ కాలము పండిన రోజు సమీపిస్తుంది. ఎవడు మీ మోసయుక్తకరమైన బోధల్ని, మాటల్ని నమ్మరు. ఇక మీరేదో ఆరాటపడ్డమే తప్ప సత్యము ఏనాటికైనా నిప్పు లాంటిది. సత్యము మనుషులని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము సర్వలోకములో ఉన్న మోసపుచ్చుతున్న దాని నుండి విముక్తిని చేసి దేవునికి వారసులుగా, దేవుని రాజ్యానికి వారసుల్ని చేస్తుంది. ఎంతకాలం బోధించుకుంటూ తిరుగుతారు? ఎంతకాలం టీఆర్పీని పెంచుకుంటారు? ఎంతకాలము డబ్బుల్ని పొందుతారు? విదేశాల నుండి లబ్ధి పొందుతారు. ఎంతకాలము చప్పట్లు పట్టించుకొని జేజేని చెప్పించుకుంటారు సభలలో? దేవుడి చేత నువ్వు విఘ్నుడు అని ముద్రింపబడాల, వక్తవని. దేవుడిని సత్యవంతుడు, నువ్వు చెప్పే సత్యమని గ్రహించగలడా? నీ బోధ సరైనదని చెప్పగలడా? జాగ్రత్త. ఎంతకాలం ఇలాంటి మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటారు? ఇస్లామీ సహోదరులారా, యేసు సిలువ వేయబడలేదని డిబేట్ చేయడానికి ఇష్టపడుతున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో ఇవే సరైన లేఖనాలు గ్రహించాలని. నువ్వు గ్రహించకపోయినా బాధ లేదు, కానీ ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇవ్వద్దు, ప్రజలని మభ్య పట్టించొద్దు, ప్రజల్ని మోసం చేయొద్దు. మీ బోధల ద్వారా మీరు మోసపోండి, కానీ సత్యవేద గ్రంథం సరైనది కాదని, యేసుక్రీస్తు సిలువ వేయబడలేదని దుర్బోధలు మాత్రం చేయొద్దు. ఇలా చేసుకుంటూ ఉంటే దేవుని ఉగ్రతకు మీరు పాత్రలు అవుతారని యేసుక్రీస్తు నామములో ప్రేమతో ఆ ఉగ్రత తప్పించుకొని మీరు కూడా స్వర్గానికి వారసులు కావాలని, దేవుని దయ పొందాలని ఈ మాటలు మీకు విఘ్నులైన వారికి, వక్తలైన వారికి చేతులు జోడించి తెలియజేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు రండి, సిలువ వేయబడ్డాడని ఆధారాలను చూస్తూ వచ్చాం. ఆయన చనిపోయి తిరిగి లేచాడని ఆధారాలని సత్యవేద గ్రంథం బైబిల్ నుండి మీకు జ్ఞాపకం చేస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 46వ వచనంలో, లూకాసు వార్త 15వ అధ్యాయము, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 44 వచనాలు కూడా మీరు పరిశీలించండి. ఆయన సిలువ వేయబడ్డాడనడానికి ఆధారాలు. ఇప్పుడు రండి, కొద్ది నిమిషాలు యేసుక్రీస్తు లేచాడు, సమాధి జయించి లేచాడు, సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిని జయించి లేచాడు అనడానికి
ఇప్పుడు ఆధారాలు చూస్తాం. రండి, మత్తయి సువార్త 28 అధ్యాయం 2వ వచనం, 2వ వచనం 5, 6 వచనాల్లో కూడా చూస్తాం. 28 అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండి, అప్పుడు భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. కాబట్టి చూడండి, 5వ వచనం 6వ వచనంలో, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకొనిన స్థలమును చూచి. కాబట్టి ఇక్కడ ఎవరు సాక్ష్యం ఇస్తున్నారో తెలుసండి? దూత సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని దూతలని మీరు నమ్ముతున్నారా? దేవుని దూతలను నమ్మినప్పుడు మరి యేసుక్రీస్తు సిలువ వేయబడి చనిపోయి సమాజపడి తిరిగి లేచాడని ఇక్కడ దూత చెప్తున్నాడు. మరి ఎందుకు నమ్మరు మీరు? ఖురాన్లో 4 ఆయతులో, సూర 4లో 157 ఆయతులో రాయబడిన దాన్ని నమ్ముతున్నప్పుడు, ఒక్కచోట రాయబడిన నమ్ముతున్నప్పుడు, మరి ఇక్కడ దూత చెప్పిన మాట ఎందుకు నమ్మరు మీరు? దూతలను నమ్ముతున్నారా మీరు? అల్లాహును దేవుని నమ్ముతున్నారా? మరి దేవుని దూతలు నమ్మినప్పుడు ఇక్కడ దేవుడు దూత చెప్పింది ఎందుకు నమ్మరు? ఆయన అంటున్నాడు, ఆయన ఇక లేడు, లేచి ఉన్నాడని నమ్ముతున్నాడు. లేచాడనడానికి దూత సాక్ష్యం. ఇక్కడ లేచాడనడానికి ఒకటి దూత సాక్ష్యం. రెండోదిగా చూస్తారా, మత్తయి సువార్త 28 అధ్యాయం 9, 10 వచనాలు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. కాబట్టి యేసుక్రీస్తు సమాధిని జయించి లేచిన తర్వాత కొంతమంది స్త్రీలు చూశారు. ఇప్పుడు స్త్రీలతో సంభాషణ చేస్తున్నట్టుగా ఈ 28 అధ్యాయం మత్తయి సువార్త 9, 10 వచనాల్లో రాయబడింది. అంతేకాదు, సంభాషించడమే కాదు, మీరు వెళ్ళి నా సహోదరులకు చెప్పండి ఆయన లేచాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు లేచిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి. లేవకముందు సిలువ వేయబడి చనిపోయి సమాజం తిరిగి లేస్తాడని చెప్పాడు సాక్ష్యము. లేచిన తర్వాత కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు నమ్మరు మీరు? అబద్ధాలు, బూటకాలు, మోసాలు, బుద్ధిహీనత, మూర్ఖత్వంతో మీరు ప్రకటిస్తున్నారా? వక్తలను చెప్పుకొని, జ్ఞానులను చెప్పుకొని అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు మీరు. ప్రేమైనటువంటి ఇస్లామీ ప్రచారకులకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నా. సెఫీ గారైనా సరే, ఫజుల్ రెహమాన్ గారైనా సరే, అబ్దుల్లా గారైనా సరే, ఎవరైనా సరే, యేసుక్రీస్తు చనిపోయి సమాజంలో తిరిగి లేపబడని చెప్పి ప్రతి వ్యక్తికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా. అలాంటి మాటల్లో ఇళయరాజు గారు సైతం, ఆయన మహర్షి గారు ప్రవర్తనుడయ్యాడని చెప్పాడు. ఆయన మా ఇళయరాజు గారు చెప్తున్న మహర్షి గారి గురించి ఆయన మృత్యుంజయుడని చెప్తున్నాడు. మృత్యుంజయుడు అంటే ఏంటో తెలుసా? మరణమును జయించిన తర్వాత ఇంకెన్నడూ కూడా మరణాన్ని రుచి చూడకూడదు. అలాంటి వ్యక్తే మృత్యుంజయుడు అంటే. మరణపు అంచుల దాకా వెళ్ళి వచ్చిన వాడు మృత్యుంజయుడు కాదు. మరణించిన తర్వాత తిరిగి లేచిన వాడు మృత్యుంజయుడు కాదు. మరణమును జయించిన తర్వాత ఇంకెన్నడూ కూడా మరణించిన వాడే మృత్యుంజయుడు అంటే. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు మరణమును సమాధిని జయించి తిరిగి లేచినటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు. 28 అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనము 10వ వచనంలో. రెండోదిగా చూసాం. చూడండి, మూడోదిగా చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. 24వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో చూస్తే, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? దేవుని దూతలు చెప్తున్నాడు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచినాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టుల మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమునందు లేపబడి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ చూస్తే, మూడోదిగా చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయంలో అపోస్తలులు రాస్తున్న మాట మత్తయి రాస్తున్నారు. లూకా గారు కూడా వైద్యుడైన లూకా రాస్తున్నాడు.
ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. బ్రతుకున్నప్పుడు చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇక్కడ లేడు. ఆయన మరణమును జయించి మృత్యుంజుడయ్యాడు, లేచాడు. సజీవుడైన వాడిని మృతులలో మీరు ఎందుకు ఎతుకుతున్నారని ఇక్కడ లూకా గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవదిగా చూడండి, ఇదే లూకా సువార్త 24వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు. ఇక్కడ ఏమంటారో చూడండి. వారు సంభాషించుచు కొనసాగుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేదు, వారి కనులు మోయబడెను. కాబట్టి ఇక్కడ అంటున్నారు, వారు అంటున్నారు 19వ వచనములు అంటున్నారు, 18, 19 వచనం, వారిలో క్లోమేపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో ఒకడు అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరగవా అని ఆయన అడిగాను. కాబట్టి 18వ వచనంలో అడుగుతున్నారు, ఈ సంగతులు నీకు తెలియదా? నువ్వు ఒక్కడివే ఎరగవా? మనుషులందరూ కోడై కూస్తున్నారు కదా, అందరూ తెలిసిపోయింది కదా, ఆయన మరణమును సమాధిని జయించి మృత్యుంజయుడై లేచాడని అందరూ తెలిసింది, నీకు తెలియదా అని ఆయనతోనే మాట్లాడుతున్నారు. 19వ వచనం, ఆయన అంటే యేసుక్రీస్తు అవి వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గురించిన సంగతులే. ఈ సంగతులు ఎవరి గురించి మీరు చెప్తున్నారంటే వారు అంటున్నారు, ఆ సంగతులు నజరేయుడైన యేసుక్రీస్తుని గురించిన సంగతులే. ఆయన మరణమును సమాధిని జయించి సిలువ వేయబడి మరణమును చెంది సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై లేచాడని అనేకులు సంభాషణ చేస్తున్నారు యెరూషలేములని ఇక్కడ సాక్ష్యం ఉంది. 4వదిగా చూస్తున్నాం, సమాజంలో ప్రజలందరూ కూడా అనుకుంటున్నారంట వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడని యెరూషలేములో ప్రజలందరూ అనుకుంటున్నారని. యేసుక్రీస్తుతో ఎవరి గురించిన సంగతులు ఇవ్వండి, అవి నజరేయుడైన యేసు సంగతులని వారు యేసుక్రీస్తుతోని చెప్తున్నారు. ఇవి కాదా సాక్ష్యం? ఇంకా మీ ఖురాన్ గ్రంథములో ఆయత్తు సూర 4 ఆయత్తు 157లో రాయబడిందే కరెక్ట్ అని ఎలా చెప్తాం? ఏంటి ప్రామాణికం? ఏమి ఆధారాలు? ఎవడు చూశాడు? 600 సంవత్సరాల తర్వాత చెప్పింది కరెక్టా? ఇలా శరీరధారిగా ఉన్న దినాలలోనే మొదటి శతాబ్దంలోనే ఆ సందర్భాలను చూసినటువంటి సమకాలికులైన శిష్యులు చెప్తున్నారు, శతాధిపతులు చెప్తున్నారు. ఆయన శరీరధారిగా రాకమునిపే సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆయన బ్రతుకున్నప్పుడే సిలువ వేయబడే మునికే ఆయన కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. శిష్యులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు, రాస్తూ ఉన్నారు. ఇన్ని ఆధారాలుంటే ఎంత మూర్ఖంగా బుద్ధిహీనంగా సత్యాన్ని తప్పుడు దారులు పట్టించాలని ప్రయత్నం చేస్తారండి మీరు. కాబట్టి ప్రేమిన సెఫీ గారికి మీకు జ్ఞాపకం చేస్తున్నాం, జాగ్రత్త. ఇలాగను చెప్పుకుంటూ తిరిగితే దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. ఆయన సిలువ వేయబడలేదు, చావును లేదని చెప్పుకుంటూ ఉంటే ఉగ్రతకు మీరు పాత్రలు కాకూడదనే సత్యవేద గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను మీ గమనానికి తీసుకుని వస్తున్నాం. 4వదిగా చూసాం. 5వదిగా చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 5వ సాక్ష్యము. యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తే 20వ అధ్యాయం 7వ వచనం, నారబట్టలు పనుంటియు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరుగా ఒక చోట చుట్టి పెట్టియుండుటయు చూచెను. కాబట్టి బట్టలు మాత్రమే ఉన్నాయి, ఆయన లేడు ఇక్కడ. కాబట్టి ఆయన చావును లేపబడలేదంటే శవం కూడా ఉండాలి ఇక్కడ. ఒట్టి బట్టలు మాత్రం ఎందుకుంటాయి? ఆయన లేచాడు అనడానికి ఇదే సజీవ సాక్ష్యము. కాబట్టి యేసు శిష్యుడు రాస్తున్నాడు ఇక్కడ, యేసు ప్రేమించిన శిష్యుడు రాస్తున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 7వ వచనంలో 14, 16 వచనంలో కూడా చూస్తామా? 14వ వచనంలో ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచిండట చూచును కానీ ఆయన యేసుని గుర్తుపట్టలేదు. అప్పుడు యేసు అంటాడు 15వ వచనం, యేసు అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడుగుగా. ఇప్పుడు ఆమె యేసుక్రీస్తు అంటున్నాడు చూడండి, ఆమెను లేచాడు కనుక ఇప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. అయితే 16వ వచనం, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆ వైపునకు తిరిగి ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. కాబట్టి ఇక్కడ మరియ కూడా మరియతో ఆయన మాట్లాడుతున్నట్టుగా
ఆధారాలు ఉన్నాయి. ఆయన మరణమును సమాధి జయించి లేచాడు, మృత్యుంజుడయ్యాడు అనడానికి, సజీవుడయ్యాడు అనడానికి ఇక్కడ సాక్ష్యం ఉంది. ఇక్కడ సాక్ష్యం ఉంది. ఆమంటుంది వెంటనే యేసుని గుర్తుపట్టింది, రబ్బూని అని పిలవడం మాట్లాడింది. దయ్యంతో కాదు, భూతంతో కాదు. ఆమె ఏం భ్రమపడలేదు. అక్కడ శిష్యులు భ్రమపడలేదు, అక్కడ యెరూషలేములో ప్రజలు భ్రమపడలేదు, ఇక్కడ మరియ కూడా భ్రమపడలేదు. ఇక భ్రమకు గురైంది నేను అనుకుంటాను అది ఇస్లామీ సహోదరులేనేమో అని. ఎందుకంటే వాళ్ళ గ్రంథం రాయబడింది భ్రమకు గురి చేయబడ్డారని. వారే భ్రమలో ఉన్నారు అనుకుంటున్నా. ఒక్కచోట ఉన్న దాన్ని పట్టుకొని ఇన్నిసార్లు డిబేట్ చేస్తున్నారంటే వారు భ్రమలో ఉన్నారని నాకు అర్థమవుతుంది. విఘ్నులైన వారు, భక్తులైన వారు సద్భావంతో ఈ లేఖనాలను పరిశీలించి సత్యాన్ని గ్రహించాలని యేసుక్రీస్తు నామంలో నా ప్రియమైన సహోదర స్నేహితులారా, భారతీయులారా, ప్రపంచంలో ఉన్న మానవ సహోదరి సహోదరులందరికీ నేను ఈ మాటలను తెలియజేస్తుంటున్నాను. బైబిల్లో ఆయన సిలువ వేయబడ్డాడడానికి ఆధారాలు ఉన్నాయి, ఆయన చనిపోయాడనడానికి ఆధారాలు ఉన్నాయి, ఆయన సమాధి చేయబడ్డాడానికి ఆధారాలు ఉన్నాయి, ఆయన తిరిగి లేచాడు అనడానికి ఇన్ని ఆధారాలు ఉంటే ఎంత బుద్ధిహీనంగా ఆయన సిలువ వేయబడలేదు, ఆయన తిరిగి లేవను లేదు, చావును లేదని ప్రచారం చేస్తున్నారంటే ఇక మీ అంత మూర్ఖులు ఇంకోరు లేదనిపిస్తుంది. మీకంటే మూర్ఖులు ఇంకోరు లేరనిపిస్తుంది. మీరు వక్తలు అనుకున్నాను, మహాజ్ఞానులు అనుకున్నాను, విఘ్నులు అనుకున్నాను. కానీ మీ ప్రవర్తన, మీ మాటలు, మీ బోధనలు చూసినప్పుడు మీరు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది. ఇంతకాలము మీ అంత జ్ఞాని లేరనుకున్నా, మీ అంత వక్తలు లేరనుకున్నా, కానీ మీ బోధనలు చూసినప్పుడు మీ అంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారేమో. ఒక్కసారి విఘ్నులైతే సత్యవేదాన్ని గ్రహించి మీకు అనుకూలమైన వచనాలు కాదండి, లేఖనములో ఉన్న విషయాలు సత్యాన్ని చక్కగా చదవండి. ఏదో ఒకటి రెండు చోట పట్టుకొని ఇదే కరెక్ట్ అని, నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళని మాట్లాడము అది మూర్ఖత్వానికి నిదర్శనం అవుతుంది. కనుక వక్తగా, విఘ్నులుగా మీరు పరిశీలించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఆయన చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మూడో దినము ఆయన మృత్యుంజుడై తిరిగి లేచాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనడానికి ఎన్నో ఆధారాలు బైబిల్లో నుండి మనం చూడగలుగుతూ వచ్చాం. ఒకచోట ఖురాన్లో ఒక్కచోట సూరా 4 157 158 ఆయతుల్లో ఉన్నదే పట్టుకొని ప్రాకులాడటం కాదండి. సత్యవేద గ్రంథం యేసుక్రీస్తుని గురించి ఖురాన్ గ్రంథంలో ఎందుకు రాయబడుతుంది అంటే ఖురాన్ గ్రంథ కాలంలో ఉన్నాడా యేసుక్రీస్తు? ఖురాన్ గ్రంథం రాయడానికి ఎప్పుడో 600 సంవత్సరాల తర్వాత వచ్చిందండి. కాబట్టి యేసుక్రీస్తుని గురించి బహు క్షుణ్ణంగా ఈ ప్రపంచానికి విపులంగా విశదీకరిస్తున్న గ్రంథం సత్యవేద గ్రంథం బైబిల్. కాబట్టి ఏదైనా యేసుక్రీస్తుని గురించి తెలియపరచాలంటే సత్యవేద గ్రంథం బైబిల్ తెలియపరుస్తుంది. అంతేగాని ఎక్కడెక్కడో ఎత్తుకుంటా అక్కడెందుకుంటాయి? కాబట్టి ప్రియమైనటువంటి వక్తలకు, విఘ్నులకు, ఇస్లామీ వారికి, ప్రపంచంలో ఉన్న నా ప్రియమైన స్నేహితులకు, సహోదరులకు యేసు సిలువ వేయబడలేదు, ఆయన చనిపోయి సమాజపడి తిరిగి లేపబడలేదు అన్నటువంటి మోసయుక్తములో భ్రమలో ఉన్నటువంటి వారందరికీ ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే సత్యవేద గ్రంథం యేసుక్రీస్తుని గురించి చెప్తుంది. కనుక యేసుక్రీస్తుని గురించి సరైన విషయాలు చెప్పాలంటే అది సత్యవేద గ్రంథం బైబిలే చెప్పగలదు. కానీ మిగతా ఏ గ్రంథము ఏదో ఒకటి రెండు మాటలు చెప్పొచ్చు, కానీ యేసుక్రీస్తుని గురించి విపులముగా విశదీకరించగలిగిన ఏకైక గ్రంథము అది సత్యవేద గ్రంథం బైబిల్ మాత్రమే అని విఘ్నులైన వారికి, వక్తలైన వారికి నేను తెలియజేస్తుంటున్నాను. కనుక ఇన్ని ఆధారాలు ఉన్నాయి కనుక ఇంకా మూర్ఖపు విధానంలో, బుద్ధిహీనమైన విధానంలో ఇంకా మీరు డిబేట్లు చేయడం మానండి. ఎవడు మీ మోసయుక్తమైన మాటలను నమ్మరు. ఒకవేళ భ్రమలో ఉన్నవారే నమ్ముతారు తప్ప మీరు కూడా అదే భ్రమలో ఉన్నారనుకుంటున్నా. సత్యవేద గ్రంథం బైబిల్ ఏమాత్రం భ్రమకు గురి చేయబడలేదు. సత్యవేద గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు
భ్రమకి గురి చేయబడలేదు. సత్యవేద గ్రంథంలో ఉన్నటువంటి రాస్తున్నటువంటి మరి శిష్యులు భ్రమకి గురి చేయబడలేదు. సత్యవేద గ్రంథంలో యేసుక్రీస్తు లేపబడిన తర్వాత చూసి పరిశీలించి మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు కూడా భ్రమకు గురి చేయబడలేదు. అంత మాత్రమే కాదు అపోస్తల కార్యం యోహాను సువార్త 20 కూడా మీరు పరిశీలించవచ్చు. రెఫరెన్స్లు మీకు జ్ఞాపకం చేస్తున్నా, మీరు తీసుకొని చదవండి కావాలంటే. అపోస్తల కార్యం 3 ఆయన ఎలాగో మరణం చెందుతాడో, ఎలాగో తిరిగి లేపబడతాడో రాయబడుతూ వచ్చింది. అపోస్తల కార్యం 8 ఆయన ఎలాగైతే పరలోకానికి ఆరోహణం అవుతున్నటువంటి విధానము ఆనాటి ప్రజలు చూస్తారో గలిలయులు, మరలా ఆయన అలాగే తిరిగి వస్తాడని ఈ మాటలు అపోస్తల కార్యం 1 మనం చూస్తున్నాం. 10 11 కూడా చదివి సత్యాన్ని గ్రహించాలని యేసుక్రీస్తు నామంలో మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. చూడండి, అపోస్తల కార్యము 1 10-11 చూస్తే ఆయన 9 ఆరోహణమైనట్టుగా చూస్తున్నాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారు కనులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. మేఘం కొనిపోయిందని రాయబడింది పునరుత్థానం అయిన తర్వాత. కానీ వారేమని బోధిస్తున్నారు, మీరేమని బోధిస్తున్నారు? దేవుడు ఆయన పైకి లేపుకున్నాడు అని మీరు బోధిస్తున్నారు. ఇక్కడ ఏమనుంది? మా గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఏముందో అదే సత్యం. మీ గ్రంథంలో ఉన్నది మీకు సత్యం అయిండొచ్చు. మీకు సత్యం అసత్యం మాకు అవసరం లేదు. మీరు భ్రమలో ఉన్నారో సత్యంలో ఉన్నారో మాకు అవసరం లేదు. కానీ సత్యవేద గ్రంథంలో ఉన్నదే సత్యం. ఈ అనంతమైన విశ్వానికి ప్రామాణికమైన గ్రంథం క్రైస్తవులకి బైబిలే. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రామాణికంగా రాయబడినవే మేము నమ్ముతాం, వాటిని మేము తీసుకుంటాం. నువ్వు చెప్పే బోధలు, నీ గ్రంథం చెప్పేది మాకు అవసరం లేదు. అది సత్యమని మేము నమ్మాల్సిన అవసరము లేదు. నువ్వు నమ్మితే నమ్మలేకపోతే లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకరోజు నీకు మరణం వస్తుంది. నువ్వు కూడా అప్పుడు సమాధిలో నుంచి లేస్తావు. రేసు 2వ రాకడ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో లేదో అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు నీకు. ఎందుకు ముందుంది ముసలాల పండుగ? ఎందుకు కంగారు పడతారు? ఎందుకు విరమించుకుంటారు? ఎందుకు కాళ్ళ ఎగరేస్తారు? ఎందుకు గర్విస్తారు? కొంతకాలం ఓర్చుకోండి, సత్యము తెలుస్తుంది మీకు కూడా. కాబట్టి ఇదే 1 అధ్యాయంలో అపోస్తల కార్యంలో 11 చూస్తే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచున్నారు? మీ ఎదురు నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుచుండుట మీరు చూతురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ఇది 2వ రాకడని గురించి జ్ఞాపకం చేస్తున్నమాట. ఆయన మరణమును, సమాధిని, పునరుత్థానమును జయించి తిరిగి లేచిన తర్వాత అనేకులకు తను కనపరుచుకున్నాడు. అనేకులు చూశారు. 40 దినాలు తను ప్రకటించుకున్నాడు. కాబట్టి శిష్యులకి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. మీరు నాకు భూదిగంతముల వరకు, యూదయ సమరయ దేశములు భూదిగంతముల వరకు సాక్ష్యం ఉంటారని వారికి బాధ్యతలు అప్పగించి వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు మేఘం మీద కొనుపబడుతూ వచ్చాడు. అలాగనే 2వ రాకడ తిరిగి రాబోతున్నాడు. ఈ సత్యాన్ని నువ్వు నమ్మితే, యేసునందు విశ్వాసం ఉంచుము, ఆయన రక్షకుడని, ఆయన సిలువ వేయబడ్డాడని, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో, సూక్ష్మంలో మోక్షం ఎవరైతే నమ్ముతారో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడిన 2వ మరణం వారిని ఏమీ చేయలేదు. ఆయన మరణం జయించి లేచాడు కనుక, అలాంటి మరణమును జయించి మృత్యుంజలైన వారి ఈ లోకములు మరి ఎవరినూ లేరు కనుక యేసు తప్ప. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారైతేనే మనల్ని మరణము నుండి విముక్తులు చేయగలవాడు. నిత్య రాజ్యానికి, మోక్షానికి, స్వర్గానికి, కైలాసానికి, జిన్నతికి, పరలోకానికి వారసులుగా చేయగలిగినటువంటి రక్షకుడని ఈ మాటల ద్వారా ఆయన సిలువ వేయబడి రక్షణ కొరకే సిలువ వేయబడ్డాడని దేవుని వాక్యం సత్యవేద గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక 1 తెస్సలోనిక పత్రిక 5:9 యేసుక్రీస్తు ద్వారా మనము రక్షణ పొందవలసిన వారమే కానీ ఉగ్రతకు పాత్రులము కాము. కాబట్టి ఇస్లామీ సహోదరులైన భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి మానవుడికి, మరి సహోదరులకి నేను తెలియజేసే మాట ఏంటంటే, యేసుక్రీస్తు నామమే శరణము. ఆయన శిలువ మరణముల ద్వారానే పాపక్షమాపణ, విమోచన, విడుదల. ఆయన కార్చిన 3 రక్తముతో నేను ఆ ప్రతి పాపంలో క్షమించబడతాయి. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారి ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందుతారు. ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచండి.
కాబట్టి తప్పుడు సమాచారం నుంచి మీరు బయటికి రావాలని, సత్యాన్ని గ్రహించాలని, భ్రమలో నుంచి బయటికి రావాలని యేసుక్రీస్తు నామంలోనే ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. మీరు దేవుని ఉగ్రత తప్పించుకోవాలని ఇస్లామీ సహోదరులు కానీ, దావా ప్రచారకులు కానీ, ప్రపంచంలో యేసు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడలేదని ఎవరైతే నమ్మడం లేదో వారందరూ దేవుని ఉగ్రత తప్పించుకొని సత్యవేద గ్రంథంలో ఉన్న మాటలు తెలుసుకొని సత్యాన్ని గ్రహించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఈ మాటలు విన్నవారిలో కార్యం చేయండి. సత్యాన్ని గ్రహించి అనుసరించి మీరు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచారు, మృత్యుంజయుడు పరలోకానికి ఆరోహమయ్యారు, మరలా తిరిగి రాబోతున్నారని ఎవరైతే నమ్ముతున్నారో వారి ప్రతి పాపం, ద్వేషము, అవిధేయత, బుద్ధిహీనత క్షమించి మీ కుమార్తెగా స్వీకరించి నిత్య రాజ్యానికి వారిని కూడా వారసులుగా చేయమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.